హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా దోస్తుగాడు సాగర్ వెళ్ళాము. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. సాగర్ చూడడానికి మాత్రం చాలా బాగుంది బ్రో. ఫ్యామిలీతో వెళ్ళాలి, కానీ మనకు ఇంకా పెళ్ళి కాలేదు కాబట్టి నేను మా దోస్తుగాడు వెళ్ళాము. మీరు ఫ్యామిలీ ఉంటే మీ ఫ్యామిలీతో వెళ్ళండి. చూడడానికి మాత్రం చాలా బాగుంది. సాగర్లో నేనైతే ఫుల్గా కవర్ చేశానని అనుకుంటున్నా. ఒకసారి మీరు వెళ్తే మీకు కూడా తెలుస్తుంది. వెళ్ళే దారిలో మీకు చాలా వరకు అయితే కవర్ చేసి అనుకుంటున్నా. ఒకసారి వెళ్ళే దారిలో గట్టులు, ఇట్లా కొండలు ఉన్నాయి. కొండల మధ్యలంగా భలే వ్యూ అనిపిస్తుంది భయ్య. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇట్లా మేము మా కారు ఏం లేదు, కాకపోతే బండి మీద వెళ్ళాము. ఫ్యామిలీ అయితే కార్ అయితే సెట్ అవుతుంది, కానీ ఇట్లా ఫ్రెండ్స్ పరంగా అయితే బండ్లు అయితేనే మస్తు ఎంజాయ్ఫుల్గా ఉంటుంది. ఒకసారి మీరు ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మా దోస్తుగాడు సాగర్ గేట్లు అన్నీ ఓపెన్ చేసేయని అన్నాడు. అందువల్ల ఈరోజు పని బంద్ పెట్టుకొని ఇద్దరం వెళ్ళడం జరిగింది. ఒకసారి మీరు వీలుంటే మీరు కూడా ఒకసారి వెళ్ళండి. ఈరోజు శుక్రవారం కాబట్టి అంతగా రష్ ఏం లేదు. సండే అయితే ఫుల్ రష్ ఉంటుంది. సండే ఎందుకంటే సండే జాబ్ చేసేవాళ్ళు ఇట్లా లీవ్ ఉంటాయి కాబట్టి ఇంకా పబ్లిక్ చాలా ఉంటుంది. ఇవాళ వెళ్ళడం వల్ల పబ్లిక్ అంతగా ఏం లేదు. అందులో మళ్ళా చూస్తున్నారుగా మీరు, ఇట్లా మధ్యలో మధ్యలో చాలా టెంపుల్స్ కూడా తగులుతాయి. చాలా టెంపుల్స్ తగులుతాయి. అండ్ మీకు వీడియో తీసుకోవడానికి కానీ షార్ట్స్ తీసుకోవడానికి కానీ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది భయ్య. ఒకసారి మీరు ప్లీజ్ వెళ్ళండి. మీరు ఎక్స్పీరియన్స్ని ఒకసారి కామెంట్లో పెట్టండి ప్లీజ్. నేనైతే ఇగో ఇట్లాంటి చాలా వరకు చాలా గుళ్ళు ఉన్నాయి. మీకు దైవభక్తి కనుక ఉంటే మీకు మంచిగా ఏమంటారుగా, మీకు బాగా ఉపయోగపడుతుంది సాగర్. ఓకే ఫ్రెండ్స్, సాగర్ దగ్గరికి వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ బోటింగ్ ఉంది. బోటింగ్కి 100 రూపాయలంట. అర్ధగంట గంట తిప్పుతాడు. వెళ్తున్నాం, బోటింగ్ దగ్గరికి వెళ్దాం, చూద్దాం. బోటింగ్ వెళ్ళే దారి ఇదే భయ్య. ఇక్కడ నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళాలి, రైట్ సైడ్. టికెట్ తీసుకొని, అంటే అప్పుడు కొద్దిగా రష్ ఎక్కువ ఉందని అక్కడ వీడియో తీయలేకపోయినా. టికెట్ 100 రూపాయలంట. టికెట్ తీసుకొని బోటు ఎక్కడానికి వెళ్తున్నాము. చాలా బాగుంది. నేను ఎప్పుడు కూడా ఇట్లా బోటింగ్ చేయలేదు అన్నాడు. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని బోటింగ్ వెళ్ళాను. మా దోస్తుగాడే ఒకటే భయపడుతుండు, బోటింగ్ అంటే ఏమైనా అవుతుందేమో, పడవకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని. ప్రాబ్లమ్స్ అయితే అక్కడ మీరు టికెట్ ఇచ్చే కాడ మీ పేర్లు, మీ అడ్రస్ మొత్తం రాసుకోర్రు. మీకు అట్లాంటి ఇబ్బంది ఏం జరగదు. చూడండి, బోటు కూడా చాలా పెద్దగా ఉంది. పబ్లిక్ కూడా చాలామంది ఉర్రు భయ్య. దోస్తుగాడు రమ్మంటే ఒకటే భయపడుతుండు. ఇది బోట్ లోపల, ఇది ఫ్రీగా ఉంది, చాలా ఫ్రీగా ఉంది. అందరూ బోట్ పైకి ఎక్కేశారు. సముద్రం చూడండి భయ్య. ఒకసారి ఎట్లా, నేను అన్నాడు బోట్ ఎక్కింది లేదు, సముద్రంలో ఇట్లా తిరిగింది లేదు. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలని బోటింగ్కి వచ్చినా.
ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంది. బోట్ బయలుదేరుతుంది సముద్రంలోకి. మీకు అక్కడ ఎలాంటి ఇబ్బంది జరగదు, ఎందుకంటే తాళ్ళు, టైర్లు చాలా వరకు వాళ్ళందరూ కవర్ చేసి ఉంచారు. మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే మీకు కొద్దిగా ధైర్యంగానే ఉంటారు. నేను ఎన్నడూ వెళ్ళలేదు కాబట్టి కొద్దిగా నాకు దేని కొంచెం భయంగానే ఉంది. నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. మా వాడు భయంతో ఆడ కూర్చుండు. ఓకే, బయలుదేరింది బోటు సముద్రం లోపలికి. చూడండి, ఆడే మా దోస్తు ఒకటే భయపడుతుండు. ఆడ భయపడుతుంటే ఇక్కడ డ్రైవర్ వచ్చేసి, ఏం కాదు తమ్ముడు, లోపల నిలబడు, ఏం పర్లేదు, చాలామంది ఉన్నారు, మీకేం ఇబ్బంది లేదని ఆడేసి అన్నాడు. ఇట్లా కొండల మధ్య భలే ఉంది భయ్య. బోటింగ్ నేను ఎన్నడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసి కామెంట్లో పెట్టండి ప్లీజ్. ఇంకా పబ్లిక్ చాలామంది ఉన్నారు, అంకుల్స్, ఆంటీలు. అసలు అక్కడ వాళ్ళు ముగ్గురు అంకుల్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్. నా పక్కన నిలబడ్డారుగా అంకుల్స్, వాళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్. వీడియో కాల్ చేసుకోరు వాళ్ళ ఫ్రెండ్స్కి, గ్రూప్ కాల్స్ అంట. వాళ్ళ ఫన్నీ జోక్స్ మాత్రం భలే ఉన్నాయి భయ్య. ఎట్లా అయినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాబట్టి ఫన్నీ జోక్స్ భలే ఉన్నాయి. వాళ్ళకంటూ వాట్సాప్ గ్రూప్ ఉందంట. ఆ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేస్తారు అలా. పబ్లిక్ చాలామంది వచ్చారు భయ్య. చాలా బాగుంది బోటికి మాత్రం, చూడ్డానికి చాలా బాగుంది. నాకు ఇట్లా ట్రావెల్ చేస్తుంటే పైరట్స్ ఆఫ్ ద కరేబియన్ సినిమా గుర్తొచ్చింది, ఇంగ్లీష్ సినిమా. ఆ సినిమా చూసిన తర్వాత నా ఫేవరెట్ మూవీ అది. ఆ సినిమా చూసిన తర్వాత సముద్రంలో ఇట్లా పడవల మీద తిరగాలని భలే అనిపించేది భయ్య నాకు. కానీ ఇప్పటికి తీరింది నాది కళ. చూద్దాం ఎట్లుంటుందో. ఓకే, బోటికి బయటకు వచ్చేసాము. నెక్స్ట్ బోటికి అయిపోయిన తర్వాత సాగర్ గేట్స్ కాడికి వెళ్ళే ముందు చూద్దాం, ఒక గుడి ఉంటుంది. గుడి చాలా బాగుంది, మీరు దర్శనం చేసుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. చూడండి, చాలా గుళ్ళు ఉన్నాయి. సాగర్కి వెళ్ళే ముందు చాలా గుళ్ళు తగులుతాయి. మీకు దైవభక్తి ఎక్కువ అయితే మీరు దర్శనం చేసుకోవచ్చు. ఓకే, నాగార్జున సాగర్ ఇక్కడ కనిపిస్తుందిగా, చూడండి మీరు. టైటిల్స్ భలే పెట్టిర్రు భయ్య, హాలీవుడ్ పేరు పెట్టినట్టు పెట్టిర్రు. ఓకే, ఇప్పుడు అక్కడి నుంచి కొద్దిగా లోపలికి పోవాలి భయ్య, ఖచ్చితంగా ఎట్లేదన్నా ఒక 2-3 కిలోమీటర్లు దాకా లోపలికి పోవాలి. మా మా దోస్తుగాడు జర్రుండే గుద్దేది ఉండే అంకుల్ని, జర్రుండే గుద్దేది ఉండే భయ్య. ఇంకట గుద్దలేదు. అసలు ఆ ఊరు కూడా మాది కాదు, కట్టేసి కొట్టేది ఉండే కథం. ఇక్కడి నుంచి లోపల పోతున్నాం. మా దోస్తుగాని ఇటు పోరా అంటే ఇటు పోతున్నాడు, రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ పోతుండే, లెఫ్ట్ సైడ్ పోవాలి యాక్చువల్గా. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను వాడు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేసేసి రివర్స్ తిప్పేస్తుండం.
చాలా వరకు కవర్ చేశానని అనుకుంటున్నా. ఇక దగ్గరకు వచ్చేసాం భయ్య సాగర్కి. సాగర్ గేట్ల దగ్గరకు వచ్చేసాం. లెఫ్ట్ సైడ్ పోతుండాలి. డౌన్ ఉంటుంది, ఆ డౌన్ కాంచి పోతుండాలి. డౌన్ కాంచి కిలోమీటర్ అంత దూరం ఉంటుంది భయ్య ఖచ్చితంగా. బండి అయితేనే నడుస్తుంది, వాకింగ్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. అంకుల్ చూడండి, నడవలేక నడుస్తుంది పాపం. ఒర్ర నాయన కారు దోస్తుగాడు అతలాకుతలం అవుతుండు. మొత్తానికైతే వచ్చేసాం భయ్య. చూడండి, అది ఆ డౌన్ దిగితే వచ్చేసినట్టే. అది భయ్య చూడండి భయ్య ఎంత బాగుందో. ఇవాళ శుక్రవారం కాబట్టి పబ్లిక్ అంత లేదు. సండే అయితే ఫుల్ రష్ ఉండే. సండే వెళ్ళండి, ఎందుకంటే రష్ ఉండదు కాబట్టి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అందరు ఫ్యామిలీస్తో పాటు వస్తుంటారు. ఇక్కడ పోలీస్ బందోబస్తు విదేశీయులు కూడా వచ్చారు భయ్య చూడడానికి. ఎంత అందంగా ఉంది కాబట్టి విదేశీయులు కూడా వచ్చినట్టే మీరు అర్థం చేసుకోవాలి. ఇదిగో సాగర్ గేట్లు మొత్తం తీసేసారు 26 గేట్లు. పోతున్నాం. ఇక్కడ రోడ్ సైడ్ ఫుడ్స్ మాత్రం మామూలుగా లేవు. ఎంత దూరం నాకు ఎన్ని బండ్లు ఉన్నాయి అనుకున్నావు భయ్య. నేను మా భయ్యగాడు అట్లాంటి బండి పెట్టుకుని బతకొచ్చని మేము అనుకుంటున్నాం. దోసుగాడు ఒకటే నవ్వాడు. ఇంకా ముందు చాలా బండ్లు ఉన్నాయి. ఫ్యామిలీస్కి అయితే భలే ఉంటుంది భయ్య. ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. ఇక సాగర్ దగ్గరకు వచ్చేసాం, గేట్ల దగ్గరికి. ఇక భయ్య సైడ్ అంపడి పార్కింగ్ ఎట్లా ఉన్నాయో. ఇవాళ రష్ చాలా తక్కువ ఉంది భయ్య, చాలా అంటే చాలా తక్కువ. సండే అయితే మస్తు ఉండే, పబ్లిక్ కూడా నడవనీకి కూడా వీలు లేకుండా ఉండే. ఇవాళ చాలా బెటర్. ఇవాళ ఇంకా సాగర్ గేట్లు మొత్తం తీసిరు భయ్య. ఒకసారి చూడండి మీరు ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, చాలా బాగుంది. మళ్ళా 26 గేట్లు ఓపెన్ చేస్తారో చేయరో తెలియదు కాబట్టి సార్ ఫ్యామిలీతో వెళ్ళండి, చాలా బాగుంది వ్యూ. చూడండి ఎంత బాగుందో. మొత్తం గేట్లు మొత్తం ఓపెన్ చేసారు భయ్య. చాలా అంటే చాలా బాగుంది. నేను మా దోస్తు కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే అలా ఈత కొట్టాలనిపిస్తుంది భయ్య, కానీ ఈత కొట్టడం తెలియదు. ఈత కొడితే ఆడిపోతాం, అలా దూకితే ఇడిపోతాం, కింద మునుగుతామో తేలుతామో సత్తామో పోతామో తెలియదు. నాకైతే అట్లా ఈత కొట్టాలనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో, సూపర్ భయ్య.
ఓకే. అక్కడ దూరం నుంచి అక్కడ గేట్లు కనిపిస్తున్నాయిగా, అక్కడ గేట్ కాడ నుంచి పోతే ఇంకా దగ్గర పోవచ్చు కానీ అక్కడ ఎలో లేదు. అక్కడ పోలీసులు చాలామంది ఉన్నారు. ఇక్కడ లోపలికి వెళ్తానికి లేదంట, అందుకనే బయట నుంచి బయటికి వచ్చేసాం. ఇది లాంగ్ వ్యూ భయ్య, ఆంధ్రాకి పోనీకి దారి ఉంటుంది కదా బ్రిడ్జి, అక్కడ కారు కనిపిస్తుంది, అక్కడి నుంచి ఇట్లా రావచ్చు. అక్కడి నుంచి ఇట్లా వస్తే ఇంకా లాంగ్ వ్యూ కనబడుతుంది మీకు. ఇది ఆంధ్రాకి పోయే దారి, ఆంధ్రాకి పోయే రోడ్ అది. చూడండి, ఈ రోడ్డు మీద కూడా చాలా విశాలంగా ఉంది, పబ్లిక్ కూడా అంత లేరు శుక్రవారం చేయబట్టి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.